నెక్స్ట్ నియోజకవర్గం, కీలక నియోజకవర్గం, కీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఎందుకంటే అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తుండడమే టెక్కలి కీ నియోజకవర్గంగా మారిపోయింది. అచ్చెన్నాయుడు తిరిగి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ గత ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతకుముందు టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నియమించింది. అయితే కొన్ని కారణాలతో దువ్వాడ వాణిని పక్కన పెట్టిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్కు తిరిగి సమన్వయకర్తగా అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అటు కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ కొప్పలవెల్మ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడికి మధ్య అటు ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. ఒక రకంగా అటు టెక్కలు కానీ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు బాగా ప్రధానంగా కింజరాపు ఎర్రవనాయుడు ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిన నియోజకవర్గాలు. కింజరాపు ఎర్రవనాయుడు మరణం తర్వాత అలాగే డీలిమిటేషన్కి ముందు హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి అచ్చెన్నాయుడు గెలుపొందారు. ఆ డీలిమిటేషన్ తర్వాత టెక్కల నుంచే ఆయన పోటీ చేస్తున్నారు, విజయం సాధిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఏ విధంగా చూసుకున్నా అటు అచ్చెన్నాయుడు ఓటమి అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అటు హోరాహోరీ పోరుకే ఒక రకంగా తెరలేపిందంటున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మరి అచ్చెన్నాయుడు స్పీడ్కు బ్రేకులు వేస్తారా? ఒక రకంగా దువ్వాడ శ్రీనివాస్ కనుక అచ్చెన్నాయుడిని ఓడిస్తే స్టేట్ వైడ్ ఖచ్చితంగా సెన్సేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఏం జరగబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాతావరణం కనిపిస్తోంది.